హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ క్లాసులోకి వెళ్ళిపోదాం. సో మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో స్టూడెంట్ చాయిస్ అనే కాన్సెప్ట్ అయితే జరుగుతుంది. సో ఈ స్టూడెంట్ చాయిస్ కాన్సెప్ట్లో చెన్నై నుంచి రాజేశ్వరి గారు 32 సైజ్ మెజర్మెంట్ అయితే పంపించడం జరిగింది. సో ఆ 32 సైజ్ ప్రకారంగా అంటే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఫుల్ క్లాస్ అనేది చెప్పడం జరిగింది మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో. సో ప్రతి ఒక్కరు చూసి చాలా బాగా చెప్పారు అన్నయ్య, మాకు చాలా బాగా అర్థమైందని చెప్పి మంచి మంచి కామెంట్ అయితే చేశారు. సో నాకు పర్సనల్గా కూడా మెసేజ్ కూడా చేశారనమాట. చాలా చాలా ధన్యవాదాలండి మీ అందరికీ. ఎందుకంటే మీ అందరు నన్ను ఇట్లా కామెంట్ ద్వారా, లైక్స్ ద్వారా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు అయితే చెప్పుకున్నాను. సో ఇప్పుడు మనకి వేరే ఇంకో స్టూడెంట్ అనమాట. ఎందుకంటే మన స్టూడెంట్ చాయిస్ కాన్సెప్ట్ చూసిన తర్వాత థర్డ్ స్టూడెంట్ అనమాట. అయితే ఈ థర్డ్ స్టూడెంట్ అని 34 సైజు పంపించడం జరిగింది. సో ఈ యొక్క 34 సైజ్ అనేది ఏ విధంగా షోల్డరు అంటే 32 సైజ్కి ఒక టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి, 34 సైజ్కి ఇంకో టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ 34 సైజ్ మెజర్మెంట్ ప్రకారంగా ఏ విధంగా అయితే మనం షోల్డర్ మార్క్ చేయాలి, ఏ విధంగా అయితే ఆర్మ్ డౌన్ తీసుకోవాలి, ఏ విధంగా అయితే నెక్ బ్రాడ్ తీసుకోవాలి, ఏ విధంగా నెక్ డీప్, ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ డీటెయిల్డ్గా ఫుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా 34 సైజ్ ఉంటే కనుక ఈ మెజర్మెంట్స్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఈ 34 సైజ్ క్లాస్ అనేది మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మీకున్న డౌట్ అనేది నేను ఈ విధంగా అంటే స్టూడెంట్ చాయిస్ అంటే మీరు పంపించినటువంటి మెజర్మెంట్స్ ప్రకారంగా నేను నేర్పించడం అనేది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే మెజర్మెంట్ ద్వారా చెప్పడం అది మీకు కొంచెం అర్థం కాకపోవడం ఇలాంటివి లేకుండా కంప్లీట్గా మీ మెజర్మెంట్తోనే చెప్తుంటుంటే అసలు సూపర్ అంటే ఎట్లా ఉందంటే ఆ కిక్కే వేరేనట్టుగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. సో 34 సైజ్ చెప్పడం జరుగుతుంది. ఈ 34 సైజ్ క్లాస్ కూడా పూర్తిగా చూడండి. ఎవరైనా సరే పూర్తిగా మన వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్డ్గా అయితే అర్థమవుతుంది. ఈ యొక్క 34 సైజ్ క్లాస్ అనేది మీకు వెడ్నెస్డే అంటే బుధవారం మార్నింగ్ 9:30కి రిలీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను చెప్పిన డేట్కి క్లాస్ వీడియో రిలీజ్ కాకపోతే సారీ, అందరికీ క్షమించండి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో ఒక్కోసారి ఏమవుతుందనంటే కొన్ని మ్యూజిక్స్ యాడ్ చేయడం వల్ల కాపీరైట్ ఇష్యూ పడుతుంది. ఇలాగంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే టైంలో ఏమవుతుందనంటే అటు ఇటు 1 డే డిలే అయిపోతుంది అనమాట. అందరూ కూడా ఏంటంటే షోల్డర్ ఫార్ములా చెప్పండి అన్న అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ యొక్క షోల్డర్ ఫార్ములా అనేది ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఇప్పుడు మన వీడియోస్ ద్వారా ఏ సైజ్కి ఎంత షోల్డర్ పెట్టాలా అనేది నేను ప్రతి క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్గా ఏమవుతుందని అంటే మన స్టూడెంట్ చాయిస్లో స్టూడెంట్స్ కొంతమంది మెజర్మెంట్స్ అయితే పంపించడం జరిగింది కదా, వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి మాత్రం తొందరగా ఫాస్ట్గా వాళ్ళు పంపించినటువంటి మెజర్మెంట్స్ అనేది క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఒక టైం తీసుకొని షోల్డర్ ఎంత వస్తే ఎంత పెట్టాలి, అలాగే ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, నెక్ బ్రాడ్ ఎంత పెట్టాలి, ఏ సైజుకి అనేది ఆటోమేటిక్గా మీకు నేను చెప్పే క్లాసుల్లో మీకు ఈ ఫార్ములా అయితే కంపల్సరీగా చెప్తూ ఉంటాను. కొలత బ్లౌజ్ అనుకోండి, సేమ్ యాజ్ టీజ్గా మనం దించేస్తాం కొలత బ్లౌజ్. బాడీ మెజర్మెంట్ అనేసరికల్లా ఏమవుతుంది, మనం మెజర్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఈ మెజర్మెంట్ ద్వారా ఏ సైజ్ ఎంత పెట్టాలి, ఏ ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, చెస్ట్కి ఏమిటి, వేస్ట్ ఎట్లాగా, డాట్ ఏ సైజులో రావాలి, బ్రాడ్ ఎంత తీసుకోవాలి, నెక్ డీప్ ఎలా కొలవాలి, పైన బ్రాడ్ ఎంత ఉంది, కిందకు వచ్చేసరికి ఎంత, ప్రతిది కూడా డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన క్లాసెస్ని ఎవ్వరు మిస్ కావద్దు. నేను చెప్పే క్లాసులో కూడా ఏ పాయింట్ కూడా దాచుకోను. నేను మా గురువు గారు నేర్పించినటువంటి వర్క్ స్కిల్ అయితే ఏమైతే ఉందో దానికి ప్రజెంట్ జనరేషన్లో, ఎందుకంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క సైజు ఉంటుంది. ఏ సైజుకి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే షోల్డర్ సేమే వస్తుంది, చెస్ట్ ఎక్కువ వస్తుంది, ఇంకొకసారి అప్పర్ చెస్ట్ తక్కువ వస్తుంది, మెయిన్ చెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని క్రిటికల్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి మెజర్మెంట్కి మన ఛానల్లో సొల్యూషన్ అయితే దొరుకుతుంది. సో మీరు కూడా మీ మెజర్మెంట్ కానీ కస్టమర్ మెజర్మెంట్ కానీ మీరు టఫ్గా ఏదైనా ఉంది అనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. ఈ 34 సైజ్ క్లాస్ అనేది వెడ్నెస్డే మార్నింగ్ 9:30కి రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి,
నేను చెప్పే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. నేను చెప్పే ప్రతి ఫార్ములా అనేది నేను కస్టమర్కి ఏ విధంగా అయితే కట్ చేసి కుట్టి ఇస్తానో, దాని విధంగా నేను మనీ సంపాదిస్తానో అదే విధానం మీకు నేర్పిస్తున్నా. ఇంత కూడా పాయింట్ నేను దాచుకోను. మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ అండి, మా గురుగారి కుటుంబం కోసం ఎంతో కొంత హెల్ప్ చేయమని ప్రతి ఒక్కరికి కూడా అడుగుతూనే ఉన్నాను. సో ఎందుకంటే నేను చెప్పే దాంట్లో మీరు ఎంతో కొంత నేర్చుకుంటున్నారు, బాగుంది. నేను జస్ట్ 50 రూపీస్ అడుగుతున్నా. మీ అందరూ కూడా తలా చేయి వేస్తే ఒక బిగ్ అమౌంట్ అవుతుంది. ఆ బిగ్ అమౌంట్ అనేది అన్నయ్య గారి కుటుంబానికి యూజ్ అవుతుంది. అంటే మా గురువుగారి కుటుంబానికి, అంటే మా గురువుగారి కొడుకుకి నాకు అన్నయ్యతో సమానం కాబట్టి ఆయనకి హెల్త్ బాగలేదు. ఆయనకి ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారండి. అంటే చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అన్నయ్య ఏ వర్క్ చేయట్లేదు, ఎందుకంటే ఆయన మంచాన్ని ఉన్నారు కాబట్టి. సో నేను నా గురువుగారి కుటుంబం కోసం ఎంతో కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పే ప్రతి క్లాసుల ద్వారా ఎంతో కొంత మనీ సంపాదించి, అంటే నేను ఫ్రీగానే క్లాసెస్ చెప్తున్నా, జస్ట్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక 50 రూపీస్ ఇవ్వండి అని. సో ప్రతి ఒక్కరూ నా మీద దయ ఉంచి, నా మాట మీద గౌరవం ఉంచి మన క్లాసెస్ చూస్తూ, మీకు ఏ టైంలో కూడా మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు వాట్సాప్ ద్వారా అడగవచ్చు, కామెంట్ రూపంలో అడగవచ్చు. 100% మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీరందరూ కూడా చేయి కలపండి, 50 రూపీస్ అయితే సెండ్ చేయండి. ఈ సంతోషంతో మీరు అంత ఇస్తే అంత హ్యాపీ అనమాట. సో మన 34 సైజ్ క్లాస్ అయితే ఇంకా వెడ్నెస్డే మార్నింగ్ రిలీజ్ అయిపోతుంది. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.